హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలిసిందే కదా విజయవాడ పరిస్థితి ఏ రకంగా ఉందో. ఇంకా మొన్నటి దాకా వేణుగాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఆడికి కొంచెం తగ్గిందిలే అనుకునేపాటికి నాకు వచ్చింది. ఇక ఏంటంటే వెంకీకి కొంచెం అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్ళారు, ఇంజక్షన్ చేయించేసి పైకి పంపించేసి నాకైతే ఈ ట్యాబ్లెట్స్ అప్పచెప్పారనమాట పిల్లలకి వేయించమని. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ ఏంటో తెలియదు కానీ బాగా చేదుగా ఉంది. ట్యాబ్లెట్స్ చేదో లేకపోతే నా నోరు చేదో నాకు తెలియదు కానీ దానివల్ల ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. వేసుకోనేమో అన్న ఇదితో వెంకీ అయితే పిల్లలకు అప్పచెప్పారు. నేనైతే మామూలుగా అయితే అసలు ట్యాబ్లెట్స్కి కానీ ఇంజెక్షన్స్కి కానీ అస్సలు భయపడను, చక్కగా వేసేసుకుంటాను. కానీ అలాంటిది నాకు ఎందుకో ఆ ట్యాబ్లెట్స్ అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ఒక్కొక్కటి కనీసం 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలు వేసుకొని 10 నిమిషాలు గ్యాప్ పెడుతుంది అనమాట. అలాగా ఇంకా రాజు వేణు వాళ్ళేమో పాట పాడుతున్నారనమాట, మహానటి అని. అదేంట్రా అంటే, అవునమ్మా నువ్వు అసలు ఎప్పుడు ట్యాబ్లెట్స్కి భయపడవు కానీ ఇవాళ కావాలని భయపడుతున్నావు కదా, కావాలని అలా చేస్తున్నావు కదా అంటున్నారు. ఇంతలో ఇంకా వెంకీ ఫోన్ చేసి రెడీ అయిపోండి ఇంకా ఇంటికాడ దింపేస్తాను అంటే, నేనేమో లగేజీ అంతా కూడా అలాగే ఒక్క చేతితోనే ఇంకా గబగబా చదువుకుంటున్నాను. ఇంకా రాజు వేణు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దాకా లైట్గా వర్షం పడుతూ ఉంది. ఇంకా నేనైతే అన్నీ ఎక్కడెక్కడే చదిరేసి పైనే వాళ్ళ ఇల్లు, మా ఫ్రెండ్ వాళ్ళది. ఇంకా మా బుడ్డోడికేమో తాళాలు ఇచ్చేసాను అనమాట. ఇంక అన్నీ రెడీ చేస్తాం. ప్రజెంట్ ఎలా ఉన్నా సరే మన అవసరానికి ఉపయోగపడింది కదా ఈ హౌస్. అందుకని దీన్ని కూడా ఒక మంచి జ్ఞాపకంగానే, అంటే ఇది ఒక పెద్ద బ్యాడ్ మెమరీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జన్మలో రాకూడదు. ఇలాంటి పరిస్థితులు నాకు వచ్చిందంటే ఏదో పైన 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ పద్దాక అటు ఇటు తిరగలేక ఫుడ్కి కానీ దేనికి కానీ వెంకి 10 సార్లు తిరగడం ఎందుకులే అనే ఉద్దేశంతో మేమైతే ఇలా బయటకు వచ్చాం. ఇంకా చాలామంది కింద అయితే పాపం కింద ఇల్లు శుభ్రం చేసుకున్నా, మట్టి అది శుభ్రం చేసుకున్నా ఏ మూల ఏ పాము ఉందో అని చాలా భయపడుతూ ఉన్నారనమాట. అంత ఘోరంగా ఉంది అంటే పరిస్థితి. చనిపోయిన పాములు, చనిపోయిన ఎలకలు, ఇంకా అట్లా గురించి తలుచుకుంటుంటేనే వాళ్ళంతా జలపరంగా ఉందన్నమాట. నిజంగా వాటిని ఫేస్ చేస్తున్నారు ఇళ్ళల్లో. చాలా భయంకరంగా ఉంది కదా, అసలు చెప్తుంటేనే భయంకరంగా ఉంది. వాళ్ళు ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఆలోచించండి ఒక్కసారి. ఇక అయితే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బాగా కొంచెం దగ్గు ఆల్మోస్ట్ తగ్గింది, ఇంకా కొంచెం ఉంది. ఆ ట్యాబ్లెట్స్ ఇంకా 2 days కోర్స్ ఉన్నాయన్నమాట. ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ అయితే ఇంకొక 1 day కోర్స్ ఉంది. ఇంకా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. కానీ అసలు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వాటర్ కోసం కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా కింద ట్యాంకర్లో లోపల ఉంటాయి కదా సెల్లర్లో, ఆ నీళ్ళు తోడుకొని మేము పనులు చేసుకున్నాం. అసలు నీళ్ళు అంటే ఇబ్బంది అయింది. ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు నిదానంగా. ఇంకా పైనుంచి హెలికాప్టర్లు వచ్చినాయి కానీ అవి ఏంటంటే జేపీ అపార్ట్మెంట్స్ అని, ఇంకా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అని వాళ్ళకి వేశారు హెలికాప్టర్లో వాళ్ళు. ఇంకా ఈ రైస్ బియ్యం వస్తుందని చెప్పారు. ఇప్పుడు దాకా రైస్ బియ్యం అయితే రాలేదు. పోయిన సండే జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు దాకా అంటే వారం పట్టింది మాకు మేము తేరుకోవడానికి. ఇంకా తేరుకోలేదు, ఇంకో నాకు తెలిసి ఇంకొక వారమైనా పడుతుంది. అంటే కింద అపార్ట్మెంట్లో, అదే కింద ఫస్ట్ పోర్షన్లో ఉంటారు కదా వాళ్ళంతా కూడా తేరుకోవడానికి ఇంకా 1 week అయినా పడుతుంది. జస్ట్ ఏంటంటే వండుకోవడానికి అన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళు పనికి వెళ్ళి వాళ్ళ బట్టలు అవన్నీ సెట్ చేసుకోవడానికి నేను అంటున్నాను. ఇంకా వాటి సామాన్లు వాటికి ఇంకా 1 year పడిపోతుంది. ఇంకా పైన చూసారు కదా ట్రాఫిక్ అసలు ఖాళీ లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. వెంకీకేమో అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉంది. ఇక చూసారా ఈ ఏరియా అయితే ఇంతకుముందు ఒక్కరోజు నేను వచ్చాను, దెబ్బమ్మడి జ్వరం వచ్చేసింది అనమాట ఈ ఏరియాలోకి. అంటే ఈ వాటర్ ఎక్కడ ఉన్నాయంటే అన్నయ్య వెళ్తున్నారు కదా బ్లూ షర్ట్ అన్నయ్య, ఆయనకి ఆ చంకల దాకా కొంచెం కిందకు వచ్చేసినాయి అనమాట వాటరు. అంతలా ఈదుకుంటూ వెళ్ళారు. అసలు పిల్లలు తేవాలన్నా కూడా చాలా భయం అనమాట. మేము ఆ రోజు రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ వెళ్ళాము.
ఇంక వెంకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే వెళ్తున్నాను. మెయిన్ రోడ్డు మీద అయితే వాటర్ తగ్గింది. ఇంకా సందులో కొంచెం డౌన్గా ఉంటాయి కదా సందులు, ఇంకా ఆ సందుల్లో అయితే వాటర్ ఉన్నాయి. ఇంకా నేను వంటకు కావాల్సినవి కొన్ని అలా తీసుకొని వెళ్తూ ఉన్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చక్కబెట్టుకోవాలి కదా. చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇల్లంతా ఎక్కడదక్కడ మెస్సీగా ఉంది. మేము ఇక్కడికి రాగానే ఒక ట్రాక్టర్లో మాకు ఈ ఫుడ్ వచ్చింది. వెంటనే రాజు వేణు వాళ్ళు వెళ్ళారు. అయితే అది ఓన్లీ లేడీస్కి సంబంధించింది మాత్రమే అంటే ఇంకా నేను వెళ్ళాను. ఇంకా ఏంటంటే అప్పటికి టైం లేట్ అయిపోయింది బాగా. వెంకీకి ఏదో పని ఉందని చెప్పి మమ్మల్ని దారిలో దింపేసి వెళ్ళడంతో మేము వచ్చేప్పటికి చాలా లేట్ అయింది. ఇవి అయితే ఉన్నాయి వాటర్, వీటితోనే వాడుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళు లేవు కదా, ఎలాగో మంచినీళ్ళు కావాలి కదా అని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలో. లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ ఒక 2, ఇంకా వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ అవి కూడా పంచారనమాట. ఇంకా అవన్నీ తీసుకున్నాను నేను. ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఫుడ్. మరీ వెజిటేబుల్ బిర్యానీ అంత ఎక్కువగా ఘాటు కూడా లేదు, బాగానే ఉంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అలా పూర్తి అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఏమో అదే నైట్కి ఏమో చారు పెట్టాను, ఇంకా రైస్ వండి. ఇంకా ఎదురు రాని ఏమో పప్పు ఇచ్చింది. ఇంకా అంటే మార్నింగ్ ఇంక తినరు వాళ్ళు పప్పు. ఇంకా టమాటా పచ్చడి ఇచ్చింది. ఇంకా అవన్నీ సరిపెట్టుకున్నాను అనమాట నైట్. ఇంకా వెంకీ రావడానికి లేట్ అవుతుంది. ఇంకా నేను లోపల బయట ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. వీళ్ళిద్దరూ ఇంకా కొట్టుకుని యాక్షన్ చేస్తూ ఉంటారు. నా యాక్షన్ చూసి నన్ను చూసి మాత్రం ఆపేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వెంకీ కోసం వెయిటింగ్. ఇంకా అలాగా ఇంకా నేను కూడా నిద్రపోయాను అనమాట. ఇంకా వెంకీ వచ్చేప్పటికి చాలా టైం పట్టిద్ది. వినాయక చవితి ప్రోగ్రామ్స్ కదా, వెంకీ వచ్చేప్పటికి బాగా లేట్ అవుతుంది. ఇంకా నేను కూడా పడుకుంటూ ఇంకా రీల్స్ అవి చూస్తా, ఇంకా నిద్రపోదాంలే అని చెప్పి. ఇక ఆ రోజు మార్నింగ్ అయిపోయింది. మరుసటి రోజు ఆ రోజు ఇంకా వాటర్ లేవు కదా మెయిన్ అని చెప్పి తీసుకుందాం అని చెప్పి వాటర్ క్యాన్ తీసుకొని వెళ్ళాం. మినరల్ వాటర్ పట్టుకొని వద్దాంలే బండి మీద అనుకొని ముందు ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. బండ్లు కూడా రిపేర్ వచ్చేసింది. వాటర్ ఫుల్ తడిసిపోయి మొత్తం అసలు స్టార్ట్ అవ్వట్లేదు అనమాట. అటు నుంచి అటు ఇంజక్షన్ కూడా చేయించుకొని ఇంజక్షన్ తీసేద్దాంలే అని చెప్పి అయితే వేణుగాడికి ఇంజక్షన్ తీసి ఈ క్యాన్లో తీసేటప్పుడేమో నేను సంబరపడ్డాను అనమాట. నా బిడ్డకు విడుదల అని చెప్పి. మమ్మ ఉంటే మమ్మ కూడా అలాగే అనేది కదా అని చిన్న హోప్ ఉందనమాట ఎక్కడో మూల. ఎందుకో తెలియదు కానీ ఈ జ్వరం అప్పుడేమో మా అమ్మ కనిపించి నన్ను ఏడిపిస్తూ ఉండేది. ఏడిపించడం అంటే మామూలుగా కాదు, ఫస్ట్ బాగానే కనిపించి నాకు అంటే జ్వరం ఇంతకుముందు నేను మా అమ్మ చనిపోక ముందు నాకు జ్వరం వస్తే అప్పుడు కాలు పట్టుకోవడం, కాలు నొక్కడం, నూనె రాయడం, ఏ బిడ్డకైనా ఏ తల్లి అయినా ఏం చేసిద్దో అలా సేవ చేస్తూ ఉండేది. సరే దాని గురించి పక్కన పెడతాను. ఇక ఇదంతా కూడా గవర్నమెంట్ గ్రాసరీ పంపించిందండి. ఇవాళ సోమవారం, ఆదివారం నుంచి ఆదివారం అయిపోయింది, సోమవారం పంపించిందనమాట. ఈ 25 కేజీల మూట అయితే బియ్యం పంపించింది. అవి కూడా రేషన్ బియ్యం అనమాట. ఇంకా 6 మ్యాగీ ప్యాకెట్లు, పార్లే బిస్కెట్, 4 పాల ప్యాకెట్లు, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఇంకా ఇవన్నీ పంపించింది అనమాట. ఇంకా అవన్నీ నేను పైకి తీసుకొని వచ్చాను. నీరసం అయిపోయాను. ఇంకా అలా కాసేపు నిద్రపోయాను అనమాట.